పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో దిల్సుఖ్ నగర్ ప్రాంతానికి చెందిన రేవతి మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో శ్రీతేజ్ను పరామర్శించేందుకు హీరో అల్లు అర్జున్ ఇటీవల సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్కి వెళ్లారు. ఆయనతో పాటు తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ మరియు నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. సుమారు 20 నిమిషాల పాటు ఆసుపత్రిలో ఉన్న అల్లు అర్జున్ శ్రీతేజ్ యొక్క ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే మరోపక్క అల్లు అర్జున్ కొత్త లుక్పై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది. గత 3 సంవత్సరాలుగా పుష్ప షూట్ నిమిత్తం లాంగ్ హెయిర్లో కనిపించిన అల్లు అర్జున్ తను తదుపరి చిత్రం కోసమో లేదా వేరే ఏవైనా ఇతర కారణాల వల్లనో తెలియదు కానీ తన పొడవాటి జుట్టును కత్తిరించి పాడేశారు. దీంతో ఆయన హెయిర్ స్టైల్పై నెటిజన్లు బాగా ఎక్కువైందని కత్తిరించేసి ఉంటారు అంటూ ఇండైరెక్ట్గా కమెంట్స్ చేస్తున్నారు. ఇలా ఒక్క బన్నీ హెయిర్ స్టైల్ గురించే కాదు, డ్రెస్సింగ్ గురించి కూడా నెటిజన్లు రకరకాలుగా కమెంట్స్ చేస్తున్నారు. నిన్న మొన్నటిదాకా అల్లు అర్జున్ ఏ పబ్లిక్ ఫంక్షన్కు వెళ్ళినా అయితే ఏ బ్రాండ్ ఉన్న టీషర్ట్స్ కానీ లేదా ఐకాన్ స్టార్ అని రాసి ఉన్న టీషర్ట్స్ కానీ ధరించేవారు. ఇక ఆ వ్యక్తిగత ప్రమోషన్ కూడా పబ్లిక్లోకి రాంగ్గా వెళ్తుందని అల్లు అర్జున్కి ఈ పాటికి అర్థమైందో ఏంటో తెలియదు కానీ ఈసారి హాస్పిటల్కి వచ్చినప్పుడు మాత్రం జస్ట్ ప్లెయిన్ టీషర్ట్ ధరించి వచ్చారు. ఇలా అల్లు అర్జున్లో వచ్చిన మార్పుకు కారణం ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ ఈవెంట్లో ఇచ్చిన స్పీచ్ అని కూడా ఓ వాదన వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇండైరెక్ట్గా అల్లు అర్జున్కు మన మూలాలు ఎప్పుడు మర్చిపోకూడదు అని కౌంటర్ వేశారు. దీంతో కొందరు అల్లు అర్జున్ రియల్ అభిమానులు మీరు ఇలా సింపుల్గానే ఉండండి సార్ అంటూ అల్లు యొక్క కొత్త లుక్ను మెచ్చుకుంటున్నారు. ఏది ఏమైనా ఒకసారి జైలుకి వెళ్ళొచ్చిన ఈ టాలీవుడ్ హీరోలో ఒక్కసారిగా చాలా మార్పులు వచ్చాయని ఇండస్ట్రీలో అందరూ చర్చించుకుంటున్నారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.